ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఎవరో వచ్చారు, మా పెద్ద అబ్బాయి అండి అని చెప్పండి. ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను అడగలేదమ్మా ఆ విషయం. వాడు కుంచుకు చచ్చిపోతాడు అక్కడ. ఇంకా పెళ్ళి అవ్వలేదని ఎందుకు చెబుతున్నావు అక్కడ? నీకు పెళ్ళి కాకపోతే మ్యాట్రిమోనీలో పెట్టుకో, సంతలో కూర్చో, ఏదో ఒకటి చేసుకో. ఎవడు చెప్పకుండానే, ఎవడు అడగకుండానే. ఇంత కుటుంబ చరిత్రలు మన ఎవరన్నా అడిగారండి మన ఇంటికి వచ్చి? ఇదంతా అనవసరపు వాగుడు కాదు. వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్ళి అవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరో సుఖంగా లేమయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్ళి? దిక్కుమాలిన పెళ్ళి. చేసుకున్నవాడు ఎవడు సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్ళి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు. కానంతవరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాడు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొట్టుకు చావడం రోజున ఇక్కడ. పెళ్ళి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా ఇలా చింతకాయలు కాసే కోసుకో, మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లా, చచ్చిపోతాడు ఇక్కడ. వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదండి. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం.